జెలెన్స్కీ నోట అంత మాట వచ్చినా రష్యా కిమ్మనడం లేదు. జెలెన్స్కీలు కాలు కదిపినా కనుసైగ చేసినా కన్నెర్ర చేసే రష్యాకి ఇప్పుడు నోరు మూతపడిందా? రష్యా మౌనానికి అసలు కారణం ఏంటి? ఇది తుఫానికి ముందు ప్రశాంతత. ఇంతకీ జెలెన్స్కీ ఏమన్నారు? రష్యా అధ్యక్షుడు పుతిన్ ని ఉద్దేశిస్తూ యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పుతిన్ త్వరలో చనిపోతారని ఆయన పేర్కొన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మెక్రాన్ తో సమావేశం అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జెలెన్స్కీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ కామెంట్లు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. యుద్ధం ముగిసేలా రష్యాపై అంతర్జాతీయ సమాజం ఒత్తిడి తీసుకురావాలన్నారు జెలెన్స్కీ. ఇటీవలే పుతిన్ ఆరోగ్యంపై వదంతులు వినిపించాయి. పుతిన్ వణుకుతూ కనిపించిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని ఊహాగానాలు చెలరేగాయి. గత వారం పుతిన్ కు స్వల్పంగా గుండెపోటు వచ్చిందనే కథనాలు హల్చల్ చేశాయి. పుతిన్ ని క్యాన్సర్ కుంగదీస్తుందని మరో కథనం కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే జెలెన్స్కీ కామెంట్లు చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పుతిన్ వణుకుతూ కనిపించిన వీడియోలు 2022 నాటివని సమాచారం. ఇక గతంలోనూ పుతిన్ ఆరోగ్య పరిస్థితులపై అనేక కథనాలు వెలువడ్డాయి. ఆయన బాడీ డబుల్ ని సైతం ఉపయోగిస్తున్నారంటూ ఆరోపణలు వినిపించాయి. పుతిన్ అప్పుడు వీటిని ఖండించారు. రష్యా అధ్యక్షుడి అనారోగ్య పరిస్థితులపై మీడియాలో వస్తున్న కథనాలకు క్లెమిన్ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చింది. అయితే తాజాగా జెలెన్స్కీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ రష్యా నుంచి ఇప్పటివరకు ఎవరూ ఎలాంటి ప్రకటన చేయలేదు. అదే ఇప్పుడు పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. రష్యా మౌనానికి కారణం ఏంటా అనేది ఉత్కంఠ రేపుతోంది. యుక్రెయిన్పై మరోసారి విరుచుకుపడాలని రష్యా చూస్తోందా? అందుకే వ్యూహాత్మక మౌనం పాటిస్తోందా? రాబోయే రోజుల్లో ఈ ప్రశ్నలకు సమాధానం లభించే అవకాశం ఉంది.